అందరికీ నమస్కారం. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ మానస శేఖర్. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ గద్య భాగానికి సంబంధించిన 4వ లెసన్ శరణాగత రక్షణం అనే పాఠ్యభాగాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ శరణాగత రక్షణం అనే పాఠ్యభాగం కేఎల్వి శాస్త్రి గారి చేత రచింపబడింది. సంస్కృత తృతీయాదర్శ అనే గ్రంథం నుంచి స్వీకరించబడింది. ఈయన చెన్నై నగరంలో ప్రెసిడెన్సీ కళాశాలలో ఆచార్యునిగా పనిచేసి పదవీ విరమణ కూడా పొందారు. ఈయన వ్రాయబడినటువంటి గ్రంథాలు అత్యంత ప్రామాణికములు. పాఠ్యభాగ పాత్ర పరిచయం. దీనిలో ఉండేటటువంటి క్యారెక్టర్స్ వైజ్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అవి పూసీనగరం, సిబి చక్రవర్తి, పావురం, డేగ. స్టోరీ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. పూర్వం ఒకానొకప్పుడు ఊసీనగర రాజ్యాన్ని సిబి చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన దయాళువు, సత్యసంధుడు, సకల ప్రాణుల మీద కూడా జాలి చూపించేటటువంటి తత్వం కలిగిన వ్యక్తి. సకల ప్రాణులు తనవలే అంటే తనలాంటివే అని భావించేటటువంటి తత్వం కలిగిన వాడు. ఇతరులకు వచ్చినటువంటి కష్టాన్ని కూడా తన కష్టంగానే భావించే వ్యక్తిత్వం కలిగిన వాడు. ఒకరోజు డేగ ఒకటి ఆకలితో పావురాన్ని తరుముకుంటూ వచ్చింది. డేగ వెనక తరుముకుంటూ రావడం చేత భయపడినటువంటి పావురం సిబి చక్రవర్తిని ఆశ్రయించింది. సిబి చక్రవర్తి పావురాన్ని చూసి ధైర్యాన్ని చెబుతూ ఉండగా అదే సమయంలో అక్కడికి పావురాన్ని తరుముకుంటూ వచ్చినటువంటి డేగ కూడా సిబి చక్రవర్తి దగ్గరకు వచ్చి, రాజా, ఆకలి నన్ను మిక్కిలి బాధిస్తుంది. ఎంత బాగా ఆకలి వేస్తుందంటే నాకు అసలు చాలా సమయం నుండి ఈ పావురాన్ని వెంబడిస్తూనే ఉన్నాను, కానీ పట్టుకోలేకపోయాను. ఇప్పటికీ నా కోరిక తీరింది. కాబట్టి ఈ పావురాన్ని నా కోసం వదిలిపెట్టేసేయండి, విడిచిపెట్టండి. అప్పుడు సిబి చక్రవర్తి, పక్షరాజా, ఈ పావురం రక్షణ కొరకు నన్ను ఆశ్రయించింది. అంటే దీని ప్రాణాలను నేను కాపాడగలను అనే నమ్మకంతో నన్ను ఆశ్రయించింది. శరణాగత రక్షణయే కదా రాజు యొక్క మొదటి ధర్మం. అంటే శరణంటూ వచ్చిన వారిని రక్షించడమే కదా రాజు యొక్క మొదటి కర్తవ్యం. ఆ మాటలకు డేగ, ఈ పావురం రక్ష కొరకు నిన్ను ఏ విధంగా ఆశ్రయించిందో అలాగే భిక్ష కొరకు నేను కూడా నిన్ను ఆశ్రయిస్తున్నాను. శరణు కోరి వచ్చిన వారితో అంటే మేమిద్దరము కూడా నిన్ను శరణు కోరి వచ్చాం. అయితే ఒకరికేమో పురస్కారం, మరొకరికేమో తిరస్కారమా? ఒకరినేమో రక్షిస్తాననే మాట ఇచ్చావు, ఇంకొకరికేమో లేదు పొమ్మంటావా? ఆహారం లేక నేను 2-3 రోజుల నుంచి ఇలాగే ఉంటున్నాను. మహారాజా, నువ్వు ఈ పావురాన్ని కనుక విడిచిపెట్టావి అనుకో, ఈరోజు నాకు ఆకలి తీరుతుంది. అదే విడిచిపెట్టకపోతే నా ప్రాణాలే పోతాయి. అంతేకాకుండా నా భార్యాపుత్రులు కూడా అనాథలే మరణిస్తారు. నీకు కూడా పాపం కలుగుతుంది. కాబట్టి ఎందరినీ కాపాడినటువంటి పుణ్యం నీకు వస్తుంది. కాబట్టి ఒక్క పావురాన్ని నువ్వు వదిలిపెట్టేసాయి. దీన్ని వదిలిపెట్టేసినట్లయితే నేను నా కుటుంబం కూడా ఉంటాం, ఆ పుణ్యం కూడా నీకే వస్తుంది అంటూ పలికింది డేగ. డేగ చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత సిబి చక్రవర్తి, మహానుభావా, నీకు వేరే ఆహారం ఇస్తాను. నీకు ఆకలి తీరడానికి కడుపు నింపుకోవాలి అనుకుంటే మరొక విధంగా అంటే వేరొక ప్రాణిని ఆహారంగా ఇస్తాను. దానిని తిని కూడా నీవు జీవించవచ్చు. ఈ పావురాన్ని నేను రక్షించాలనుకుంటున్నాను. ఈ మాటలు విన్న తర్వాత డేగ, రాజా, పావురం డేగలకు బ్రహ్మదేవుని చేత నిర్ణయించబడినటువంటి ఆహారం. అంటే ఈ సృష్టిలో కొన్ని ధర్మాలనే ఉంటాయి. చిన్న జీవిని పెద్ద జీవి తినడం, ఆ పెద్ద జీవిని మరొక జీవి తినడం, ఈ విధంగా దానిని సృష్టి ధర్మం అని చెప్పుకోవచ్చు. దాని ప్రకారం చూసుకుంటే పావురాలన్నీ కూడా డేగకు ఆహారంగానే వెళుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఈ పావురం నాకు ఆహారమే కదా, కాబట్టి పావురం కన్నా నాకు వేరే ఆహారం నాకొద్దు. వాటి వల్ల ఏమన్నా నాకు ప్రయోజనం ఉంటుందా? దానికి సిబి చక్రవర్తి, పోయి నీ వివాదం వల్ల ప్రయోజనం లేదు. నా ప్రాణాలనైనా సరే ఇచ్చి
ఈ పావురాన్ని నేను రక్షిస్తాను. ఇది నా చివరి నిర్ణయం, నా స్థిరమైనటువంటి నిర్ణయం. కాబట్టి ఈ పావురం కంటే వేరే ఇంకేమన్నా అడుగు. నీకు ఇష్టమైనటువంటి ఆహారం కోరుకో, ఇస్తాను. అంతేకాని పావురాన్ని మాత్రం అడగకు. వెంటనే డేగ ఈ మాటలన్నీ విని, రాజా, ఇదే నిర్ణయం అయినట్లయితే నీ శరీరం యొక్క కుడి భాగం నుండి ఈ పావురానికి సరిపడా మాంసాన్ని నాకు ఇవ్వు. ఎప్పుడైతే శిబి చక్రవర్తి ఈ పావురాన్ని రక్షిస్తాను, దానికి బదులుగా అవసరమైతే నా ప్రాణాలనైనా ఇస్తాను అని చెప్పడం మొదలుపెట్టారు. ఆ మాటలు విన్న వెంటనే డేగ, సరే అలాగా, నువ్వు నీ ప్రాణాలనే ఇస్తావా అని అనుకుంటూ, అలాగైతే నీ శరీరంలో కుడి భాగం నుండి ఈ పావురం ఎంతైతే బరువు ఉంటుందో అంత బరువు కలిగినటువంటి నీ మాంసాన్ని నాకు ఇవ్వు. దానిని తిని నేను తృప్తి పొందుతాను. ఆ మాటలన్నీ విన్న తర్వాత శిబిచక్రవర్తి, నా మాంసంతో ఒక ప్రాణి కాపాడబడుతుంది అంటే నేను నిజంగా కృతార్థుడనే. అంటే పుణ్యం చేయబట్టి ఒక ప్రాణికి నేను ప్రాణాలు నిలబెట్టి తద్వారా నా ప్రాణాలు వదులుకుంటున్నాను. అది కూడా నాకు ఇష్టమే అంటూ శిబి చక్రవర్తి ఆజ్ఞతో అతని భార్య ఒక పెద్ద కత్తిని తీసుకొని తన శరీరంలోనే, అంటే శిబి చక్రవర్తి యొక్క శరీరంలో కుడి భాగంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఖండిస్తూ మాంసాన్ని తీసి త్రాసులో ఉంచుతూ వచ్చింది. ఎంత త్రాసులో ఉంచినప్పటికీ ఈ పావురం యొక్క బరువుకి ఆ మాంసం సరిదూకడం లేదు. అప్పుడు శిబి చక్రవర్తి యొక్క ఎడమ కంటి నుండి ఒక అశ్రు బిందువు నేలపై పడింది. దానిని చూసి డేగ, రాజా, మాంసం ఇవ్వడం చేతనే కదా నువ్వు బాధపడుతున్నావు. నీ అశ్రు బిందువు చెప్తుంది కాబట్టి మాంసం నాకు ఆహారంగా స్వీకరించడం ఇష్టం లేదు అని పలికి మౌనంగా కూర్చుంది. అప్పుడు వెంటనే శిబి చక్రవర్తి, మహాత్మా, మీరు తప్పుగా భావించకండి. ఇది బాధపడితే వచ్చేటటువంటి అశ్రు బిందువు, అంటే కన్నీరు కాదు. సంతోషంతో వచ్చేటటువంటి సంతోష బాష్పము, అంటే ఆనంద బాష్పము, శోక బాష్పం కాదు. కాబట్టి పావురానికి బదులుగా నా శరీరాన్ని ఆహారంగా స్వీకరించండి అని పలుకుతూ శిబి చక్రవర్తి స్వయంగా వెళ్ళి త్రాసులో కూర్చున్నాడు. తక్షణమే, అంటే ఎప్పుడైతే శిబి చక్రవర్తి వెళ్ళి త్రాసులో కూర్చున్నాడో వెంటనే ఆ క్షణమే ఆకాశం నుంచి పూల వాన కురిసింది. దేవదుందుబులు కూడా మ్రోగాయి. ఆ శబ్దం విని సమస్త లోకాలు కూడా ఆశ్చర్యపడ్డాయంట. పిమ్మట డేగ, పావురాలు రెండూ కూడా వాటి యొక్క నిజ రూపాలను పొందాయి. రాజా, నిజంగా మేము డేగ పావురలం కాదు, మేమిద్దరం కూడా ఇంద్ర అగ్నులం. నీలోని దయాగుణాన్ని పరీక్షించడం కోసం స్వయంగా వచ్చాం. నిజంగా నీవు దయగలిగిన వాడివే. చిరకాలము కూడా విజయాలను సాధిస్తూ ఈ నేలపై వర్తిల్లు అంటూ పలుకి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. శిబి చక్రవర్తి దేవతల అనుగ్రహం ఉండడం చేత ఆరోగ్యవంతుడై మరియు కీర్తివంతుడై చిరకాలము కూడా రాజ్యాన్ని పాలించాడు. రాజంటే కేవలం తన యొక్క స్వార్థం కోసము లేదా తన యొక్క స్వలాభం కోసము కేవలం తన వారిని లేదా తన బంధువుల్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకునేవాడు నిజమైనటువంటి రాజు కానే కాదు. రాజ్యంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క జీవిని కూడా జాగ్రత్తగా చూసుకోగలగాలి. ఈ పాఠ్యభాగంలో శిబి చక్రవర్తి చేసింది కూడా అదే. చిన్ని పావురం ప్రాణాలు ఎందుకు రక్షించాలి, ఆ పావురం కోసం నా ప్రాణత్యాగం ఎందుకు నేను చేయాలి అంటూ ఆలోచించలేదు. పావురాన్నైనా సరే నేను రక్షించగలగాలి, దానిది కూడా ప్రాణమే, మనలాంటి ప్రాణమే అని ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తి శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తినః భూతదయాం వివృణుత. శిబి చక్రవర్తి యొక్క భూతదయను గూర్చి వివరించండి. వాసవానలౌ శిబి చక్రవర్తినాం కథం పరీక్షితవంతౌ. ఇంద్ర అగ్నులు శిబి చక్రవర్తిని ఏ విధంగా పరీక్షించారు? ఈ విధంగా ఎగ్జామ్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఉంటాయి.
ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా లెసన్స్ వైజ్ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ లెసన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. రాజా విహగోత్తమం సేనం కిమ్మిత అబ్రవీత్. రాజు పక్షిరాజు అయినటువంటి డేగతో కిమ్మిత అబ్రవీత్ ఏమని పలికెను? ఆన్సర్ రాజా విహగోత్తమం సేనం. రాజు పక్షిరాజు అయినటువంటి డేగతో విహగోత్తమ శరణాగతస్య పరిపాలనమేవ రాజ్ఞః ప్రథమో ధర్మః ఇది అబ్రవీత్. ఈ పావురం నన్ను శరణు వేడింది. శరణాగతస్య పరిపాలనమేవ అంటే శరణాగత రక్షణము రాజు యొక్క ప్రథమో ధర్మః మొదటి కర్తవ్యం కదా, కాబట్టి దీనిని విడువను అంటూ పలికెను. సెకండ్ వన్, రాజన్యపుత్రి సిబేహ్ భార్య కిమ్ అకరోత్. రాజకుమారి అయినటువంటి సిబి చక్రవర్తి భార్య కిమ్ అకరోత్ ఏమి చేసింది? ఆన్సర్ రాజన్యపుత్రి సిబేహ్ భార్య ఖడ్గేన అంగాని చిత్వా మాంసం తులాయాం ఆరోపయత్. రాజకుమారి అయినటువంటి సిబి చక్రవర్తి భార్య ఖడ్గేన ఖడ్గంతో అంగాని చిత్వా సిబి చక్రవర్తి యొక్క శరీరాన్ని అవయవాలను నరికి తులాయాం ఆరోపయత్ త్రాసులో వేసింది. థర్డ్ వన్, దివ్య రూపధరౌ సేన కపోతౌ కౌ. దివ్య రూపాన్ని ధరించినటువంటి డేగ మరియు పావురములు ఎవరు? ఆన్సర్ దివ్య రూపధరౌ సేన కపోతౌ వాసవానలౌ. దివ్య రూపాన్ని ధరించినటువంటి సేన కపోతాలు ఇంద్రాగ్నులు. వెరీ షార్ట్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ వన్, సేనః కమ్ అన్వధావత్. డేగ దేనిని వెంబడించింది? ఆన్సర్ సేనః కపోతం అన్వధావత్. డేగ పావురాన్ని వెంబడించింది. ఆన్సర్ ఇక్కడ కపోతం. సెకండ్ వన్, విహగోత్తమః కః. విహగోత్తముడు పక్షిరాజు ఎవరు? ఆన్సర్ విహగోత్తమః సేనః. విహగోత్తముడు డేగ. సేనః అంటే డేగ అని అర్థం. మూడవది, నభస్తః కా పపాత. ఆకాశం నుంచి ఏది పడింది? ఆన్సర్ నభస్తః పుష్పవృష్టి పపాత. ఆకాశం నుంచి పుష్పవృష్టి అంటే పూల వాన పపాత పడింది. ఈ లెసన్ వైజ్ ఉన్నటువంటి సందర్భాలు కూడా చూద్దాం. మొదటిది, రాజన్ బుభుక్ష మామత్యంతం పీడయతి. రాజన్ ఓ రాజా, బుభుక్ష ఆకలి మామత్యంతం పీడయతి నన్ను ఎక్కువగా బాధిస్తూ ఉంది. సందర్భం ఎప్పుడు కూడా క్వశ్చన్ చదవగానే దాని యొక్క మీనింగ్ మనం అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకున్న తర్వాత అంటే అర్థం చేసుకుంటే భావం ఆటోమేటిక్గా తెలుస్తుంది. క్వశ్చన్ అర్థమైంది అంటే మనకి 2 క్వశ్చన్స్ వేసుకోండి. అంటే ఆ ప్రశ్నకి ఇంకొక 2 ప్రశ్నలు. ఎవరన్నారు, ఎవరితో అన్నారు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, సందర్భం వస్తుంది. కవి తెలిసింది, ఎవరన్నారు ఎవరితో అన్నారో తెలిసింది, ఆటోమేటిక్గా కవి పరిచయం కూడా ఈజీగా రాసేయచ్చు. సందర్భాలు మీరు సంస్కృతంలోనే రాయాల్సి ఉంటుంది. ముందుగా కవి పరిచయం. ఇదం వాక్యం శరణాగత రక్షణం ఇతి పాఠ్యభాగే అస్తి. కవి కేఎల్వి శాస్త్రి. పుస్తకः సంస్కృత తృతీయాదర్శः. ఇలా రాసుకోవచ్చు. మరొక విధంగా కూడా ఒకసారి చూడండి. ఇదం వాక్యం శరణాగత రక్షణం ఇతి పాఠ్యభాగే అస్తి. కేఎల్వి శాస్త్రి మహోదయేన రచయితాత్ సంస్కృత తృతీయాదర్శः ఇది పుస్తకాత్ స్వీకృతः. 2 రకాలుగా మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. ఈ రెండిట్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా ఫాలో అవ్వండి. సందర్భం, ఎవరన్నారు, ఎవరితో అన్నారు. క్వశ్చన్ వినగానే మీకు సందర్భం మీ పాటికి తెలుగులో అయితే ఈజీగా చెప్పగలుగుతారు. రాజా ఆకలి నన్ను ఎక్కువగా బాధిస్తూ ఉంది. ఇది డేగ రాజుతో అన్నది. సందర్భం, బుభుక్షితః సేనః సిబి చక్రవర్తినం ప్రతి ఏవం అవదత్. భావం, హే రాజన్, బుభుక్ష మాం అత్యంతం పీడయతి.
ఓ రాజా, ఆకలి నన్ను ఎక్కువగా బాధిస్తుంది. రెండవ సందర్భం, శరణాగతస్య పరిపాలనమేవ రాజ్ఞః ప్రథమో ధర్మః. శరణాగతుని యొక్క పరిపాలనమేవ అంటే వాళ్ళని రక్షించడమే రాజ్ఞః రాజుకి ప్రథమో ధర్మ మొదటి ధర్మము లేదా మొదటి కర్తవ్యము. శరణంటూ వేడుతూ వచ్చిన వారిని రక్షించడమే రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. తెలుగులో భావం ఇది. ముందుగా కవి పరిచయం. ఇంతకుముందు దానిలోనే ఇదం వాక్యం శరణాగత రక్షణమితి పాఠ్యభాగే అస్తి. కవి కేఎల్వి శాస్త్రి. గ్రంథ లేదా పుస్తక సంస్కృత తృతీయాదర్శ. సందర్భం, ఇది రాజు డేగతో అనిన మాట. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఎవరో తెలిసింది. సిబిహి సేనం ప్రత్యేవం అవదత్. ఎవరన్నారో ఫస్ట్ వర్డ్ రాయాలి, ఎవరితో అన్నారో నెక్స్ట్ వర్డ్లో ఆ పర్సన్ పేరు వస్తుంది. ప్రతి ఏవం అవదత్ అనేది రాస్తే ఎండింగ్లో సరిపోతుంది. భావం, విహగోత్తమ శరణాగతస్య రక్షణమేవ రాజ్ఞః ప్రథమః కర్తవ్యః భవతి. ఓ విహగోత్తమ, శరణంటూ వేడుతూ వచ్చిన వారిని రక్షించడమే రాజు యొక్క ప్రథమ కర్తవ్యం కదా. ఇంకా థర్డ్ సందర్భవాక్యం చూద్దాం. సత్యం దయాలురేవా. సత్యం అంటే నిజమే. దయాలురేవా, నీవు దయా స్వభావం కలిగిన వాడివే. ఇది లెసన్ ఎండింగ్లో వచ్చినటువంటి దేవతలు, అదేవిధంగా ఇంద్రాగ్నులు శిబి చక్రవర్తితో అన్నటువంటి మాట. కవి పరిచయం. ఇంతకుముందు దానిలానే ఇదం వాక్యం శరణాగత రక్షణం ఇది పాఠ్యభాగే అస్తి. కవి కేఎల్వి శాస్త్రి. పుస్తక సంస్కృత తృతీయాదర్శ. సందర్భం, దివ్యరూపధరౌ సేనకపోతౌ శిబి చక్రవర్తినం ప్రత్యేవం అవదత్. దివ్య రూపాన్ని ధరించినటువంటి పావురం మరియు డేగలు శిబి చక్రవర్తితో ఈ విధంగా చెప్పినటువంటి సందర్భంలోనిది. భావం, రాజన్ ఉవాం వాసవానలౌ తవ భూతదయాం పరీక్షితుం ఆగతౌ. త్వం దయాళుః ఏవ అసి. సత్యం, ఓ రాజా, మేమిద్దరం ఇంద్రాగ్నులం. నిన్ను పరీక్షించడం కోసమే ఇక్కడికి వచ్చాం. నిజంగానే నువ్వు దయ కలిగిన వాడివి. ఈ ఒక్క వీడియో కనుక మీరు విన్నట్లయితే ఎస్ఏ క్వశ్చన్, దీనిలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అదేవిధంగా సందర్భాలు ఒక లెసన్ పూర్తిగా కంప్లీట్ చేసేయచ్చు. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి.